శుభములు కలుగు నీకు. ఏ వారాహి చెప్పు వీళ్ళకి. నువ్వు నన్ను పెళ్లి చేసుకోకపోతే రేఖ ఏం చేస్తుందో నీకు తెలుసు కదా. చెప్పు, నన్నే చేసుకుంటానని చెప్పు. అప్పుడే వీళ్ళందరికీ బుద్ధి వస్తుంది. చెప్పు వారాహి, చెప్పు. ఏంటి వారాహి ఆలోచిస్తున్నావు? ఈ వెధవ నిన్నెన్ని మాటలన్నాడో మర్చిపోయావా? గౌరవంగా తలెత్తుకుని పనిచేసే చోట, దేవాలయం లాంటి స్కూల్లో, నీ తోటి టీచర్ల ముందు, పిల్లలందరి ముందు ఈ చెత్త వెధవ నిన్నెంత బ్యాడ్ చేస్తూ మాట్లాడాడు. ఫోన్ చేయాల్సి వస్తే కాబోయే భర్తగా నాకు చేస్తావా? ఏమీ కానీ అతనికి చేస్తావా? అలా చేసావంటే ఇతనేంటి నీకు? మా ఇంటికొచ్చి నా ముందే నిన్ను అవమానించాడు. నీ కాబోయే భర్త పిలిస్తే రావా? అంటే నీకు నీ భర్త కంటే ఉంచు. ఆ రోజు నాకు రక్తం ఉడికిపోయింది వారాహి. అక్కడికక్కడే వీడిని చంపేద్దాం అనుకున్నాను. కానీ నువ్వు చేసుకోబోయేవాడు అనే ఒకే ఒక కారణంతో ఆగాను. కానీ ఇప్పుడు ఆగాల్సిన అవసరం లేదు. చెప్పు వారాహి, వీణ్ణేం చేద్దామో చెప్పు. ఇంకా ఏం చెప్తుంది బాబు? ఇలాంటి వెధవల్ని వదిలేయకూడదు. వారాహి, నేను చెప్తున్నాను, నువ్వింక నీ జీవితాన్ని నీ చెల్లెళ్ల కోసం త్యాగం చేయాల్సిన అవసరం లేదు. నువ్వు ఈ పెళ్లి చేసుకోవద్దు. నువ్విలా త్యాగాలు చేస్తుంటే ఇక నేను చూస్తూ ఊరుకోలేను. వీడింక నీ జీవితం వైపు కన్నెత్తి చూడకూడదు. బుద్ధి చెప్పు వారాహి. ఈ వెధవకి గట్టిగా బుద్ధి చెప్పు. అవునక్క, ఇలాంటి వాణ్ణి అస్సలు క్షమించకూడదు. అవునక్క, వీణ్ణి అస్సలు క్షమించద్దు. వీణ్ణి జీవితాన్ని నాశనం చేస్తానని చెప్తున్నాడక్క. కొట్టక్క వీణ్ణి. అక్క, సూపర్ షాట్. ఇక ఈ పెళ్లి ఆగిపోయినట్టే, కన్ఫర్మ్.
అది కొట్టక్క. హలో రేఖ మేడం. ఏంట్రా గొంత అంత హ్యాపీగా ఉంది? వారాహి పెళ్ళి అయిపోయిందా? అయిపోతుంది మేడం, రఘుకి పెళ్ళైపోతుంది. రే ఇడియట్, వారాహి పెళ్ళైతే రఘు పెళ్ళైనట్టే కదా, రఘు పెళ్ళైతే వారాహి పెళ్ళైనట్టే కదా. కాదు మేడం, రెండు ఒకటి కాదు. బోత్ ఆర్ నాట్ సేమ్. రే సరిగ్గా మాట్లాడు. నిజం మేడం, వారాహికి పెళ్ళైతే వారాహి మెడలో తాళి పడుతుంది, కానీ రఘుకి పెళ్ళైతే అతని ఫోటోకే దండ పడుతుంది. రే పిచ్చి రాస్కల్, ఏం వాగుతున్నావురా సంబంధం లేకుండా? ముందు అసలు అక్కడ ఏం జరుగుతుందో కరెక్ట్గా చెప్పు. వారాహి రఘుని పిచ్చ కొట్టుడు కొడుతోంది. వాట్? వారాహి రఘుని కొట్టడం ఏంటి? అవును మేడం, మొగుడు కాని వాణ్ణి, తనని టార్చర్ చేసిన వాణ్ణి ఒక ఆడపిల్ల కొట్టడంలో తప్పే ఉంది. రే అసలు ఏం మాట్లాడుతున్నావురా? ఇంకా అర్థం కాలేదు మేడం, ఇక్కడ పెళ్ళి ఆగిపోయింది మేడం. కృష్ణమ్మ వాళ్ళు, చరణ్ అందరూ వచ్చి పెళ్ళి ఆపేశారు. పెళ్ళి ఆగిపోయిందా? రఘుని పిచ్చ కొట్టుడు కొడుతున్నారు. అమ్మా 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 అమ్మా. రేఖ ఏంటిది? ఎందుకింత కంగారు పడుతున్నావు? ఏం జరిగింది? అమ్మా అమ్మ రేఖ, ఏం జరిగిందమ్మా? ఎందుకు ఏడుస్తున్నావు? చెప్పు, ఏం జరిగింది? అమ్మా ఆ పెళ్ళి ఆగిపోయిందంటమ్మా. వారాహి రఘుల పెళ్ళి ఆగిపోయిందంట. ఆగిపోక ఆ పెళ్లి జరుగుతుందని ఎలా అనుకుంటున్నారు మీరు? మీరు ప్లాన్ చేసి పెళ్లి జరిగే లొకేషన్ మార్చేస్తే పెళ్లి జరిగిపోతుందనుకున్నారా? అక్కడుంది మా అమ్మ కృష్ణమ్మ. ఆ కృష్ణమ్మ ఉగ్ర రూపంతో పొంగితే మొత్తం అంతా కడిగి పడేస్తుంది. మా అమ్మ కృష్ణమ్మకి ఉగ్రం వస్తే వెధవలందరినీ ఊడ్చి పడేస్తుంది. హాయ్, దిస్ ఇస్ హాసిని. మీకు ఒక లేటెస్ట్ అప్డేట్. మా అక్క పెళ్లి ఆగిపోవడంలో కీలక పాత్ర పోషించింది మా అక్కని ఇష్టపడిన చరణ్ గారు. మా అమ్మ వాళ్ళతో కలిసి చరణ్ గారు కూడా ఆ గుడికి వెళ్ళి రఘు గారి తాట తీస్తున్నారని ఇందాకే మా కళ్యాణి అక్క ఫోన్లో చెప్పింది. ప్రస్తుతానికైతే ఇవే అప్డేట్స్ ఫ్రెండ్స్. లేటెస్ట్ అప్డేట్స్ ఏమైనా ఉంటే మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. బాయ్ ఫ్రెండ్స్. నువ్వాగమ్మా, వీడి సంగతి నేను చూసుకుంటాను. ఏరా, నువ్వు నా కూతురు జీవితాన్ని నాశనం చేయాలని చూస్తావా? కళ్ళల్లో పెట్టి పెంచుకున్న నా కూతుర్ని మా కంటి ముందు లేకుండా చెయ్యాలని చూస్తావా? వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని మమ్మల్ని అందరినీ మోసం చేస్తావా? వరాహి, చెప్పు, వీడు నిన్నేమేమన్నాడో చెప్పు. రే మీకు ఇదే పోయే కాలం రా. ఆడపిల్లలు సంతోషంగా ఉంటే మీకు నచ్చదా? ఇంత దుర్మార్గంగా ఎలా ఆలోచిస్తారా? రేయ్, వద్దు వద్దు, కొట్టద్దు. నేను తప్పు చేశాను, నన్ను క్షమించండి. రేయ్, నిన్ను క్షమించాల్సింది నేను కాదురా,
నువ్వు ఇంతలా అవమానించి మోసం చేసిన వారాహి క్షమించాలి. తన నోటితో నువ్వు క్షమించానని చెప్పించు, అప్పుడే నిన్ను వదిలేస్తాను. తను క్షమించకపోతే మాత్రం నిన్ను చంపేస్తాను. వారాహి, నన్ను క్షమించు. నేను నీ పట్ల చాలా ఘోరంగా ప్రవర్తించాను. నన్ను క్షమించు. రేయ్, నిన్ను వారాహి క్షమించలేదంటే తన మనసులో నుంచి నువ్వు చేసిన అన్యాయం పోలేదన్నమాట. నిన్నెంత కొట్టినా తన బాధ తీరలేదంటే నిన్ను చంపిన పాపం లేదురా. వద్దు వద్దు వద్దు. వారాహి నన్ను క్షమిస్తుంది. క్షమించేలా నేను చేసుకుంటాను. అబే, వారాహి అక్క వీడిని క్షమించదు సార్. ఎందుకు అడ్డం? చంపేయండి సార్. రే ఆపరా, అనవసరంగా మాట్లాడుకు. అసలు ఆవేశంలో ఉంటే పిచ్చి సలహాలు ఇస్తావు. అప్పుడు నువ్వు కూడా రేఖతో కలిసి నన్ను ఎంకరేజ్ చేసావు కదా. నేనా? నా ప్రాణం పోయినా వారాహి అక్క పెళ్ళి నీతో జరగాలని కోరుకోనరా. ఈ చరణ్ గారితో జరగాలని మాత్రమే కోరుకుంటాను. చరణ్ గారు, నిజం సార్, నాకు వీళ్ళ మీద కోపం ఉంది. రే, నేను వారాహి అక్క పెళ్ళి ఖచ్చితంగా మీతోనే జరగాలని ఆ దేవుడికి దండం పెట్టుకున్నాను సార్. కావాలంటే ఆ దేవుడి ముందు కర్పూరం మార్పి మరీ చెప్తాను సార్ ఈ విషయం. ఈ కుక్కగాడి మాటలు విని మీరాగడం ఏంటి సార్? చంపేయండి సార్ విని. రే రే, నోర్మై, వీన్ని పట్టించుకోకండి సార్, ముందు చంపేయండి. అందరి జీవితాలు సెటిల్ అయిపోతాయి. రేయ్, నిన్ను వద్దు వద్దు. నేను వారాహి నోటితో నన్ను క్షమించానని చెప్పించుకుంటాను. వారాహి, సారీ వారాహి గారు, మీరు నన్ను క్షమించకపోతే చరణ్ గారు చంపేస్తారు. ప్లీజ్ ప్లీజ్ నన్ను క్షమించరా, ప్లీజ్. చూసావా వారాహి, కుక్కలో ఎలా కాళ్ల మీద పడుతున్నాడో? వీణ్ణి పెళ్లి చేసుకోవడానికి నువ్వు సిద్ధపడిపోయావు. వీడింత దుర్మార్గుడని తెలిసి పెళ్ళెందుకు చేసుకోవాలనుకున్నావమ్మా? అసలెందుకు మాకెవ్వరికి వీడి ఇలాంటి వాడని చెప్పలేదు నువ్వు? చెప్పుంటే వీడిది అప్పుడే తోలు తీసేసేవాళ్ళం కదక్కా. చెప్పు వారాహి, చెప్పు, ఎందుకు పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డావు? రేఖ ఒప్పించిందమ్మా. ఇతను మనకిచ్చిన 25 లక్షలు రేఖ ఇతనికిచ్చి మన దగ్గరికి పంపించింది. ఇతనితో పెళ్లి క్యాన్సిల్ చేసుకుంటే మనం ఆ 25 లక్షలు ఇతనికి వెంటనే ఇచ్చేయాలని, అలా ఇవ్వాలంటే మళ్ళీ మనం అరుంధతి గారి కాళ్ళ దగ్గరికే వెళ్లాలని చెప్పింది రేఖ. మనందరం మళ్ళీ అరుంధతి గారి కాళ్ళ మీద పడ్డం ఇష్టం లేక. ఇష్టం లేకపోయినా పెళ్లి కొప్పేసుకున్నావు, అంతేనా? అదొక్కటే కాదు కళ్యాణి, అడుగడుగునా రేఖ మన జీవితాల్లోకి సమస్యలు సృష్టిస్తూనే వచ్చింది.
చివరికి నేను పెళ్లి నుంచి తప్పించుకుంటానేమోనని డౌట్ వచ్చి వాళ్ళమ్మతో కలిసి మీ జీవితాల్ని కూడా పనంగా పెట్టేయడానికి సిద్ధపడిపోయింది. అందుకని నువ్వింత త్యాగం చేయడానికి రెడీ అయ్యావా అక్క? నేనొక్కదాన్ని కష్టపడినా మీ అందరి జీవితాలు బాగుపడతాయనే ఆశతో. నువ్వు ఇదంతా చేసేసావా? నువ్వు తల వంచుకొని తాళి కట్టించేసుకున్నంత మాత్రాన వాళ్ళు నీ కుటుంబాన్ని ప్రశాంతంగా బతకనిస్తారని ఎలా అనుకున్నావు వారాహి? నీ గుండెల్లో ఇంత పెద్ద అగ్ని పర్వతాన్ని దాచుకొని ఏది చెప్పకుండా ఇంతవరకు ఎలా ఉండిపోయావు వారాహి? ఇంత బాధని ఎలా మోసావు? మీరంతా ఆనందంగా ఉంటే మిమ్మల్ని చూస్తూ నా బాధని మర్చిపోగలనమ్మా. నాకిది పెద్ద విషయంలా అనిపించలేదు. అంటే ఈ విషయం ఈ రోజు కాకపోతే రేపైనా నాకు తెలియకుండా ఉంటుందనుకున్నావా? తెలిస్తే నేనేమైపోయేదాన్నో ఆలోచించావా? అమ్మా, మా కోసం నీ 100 ఏళ్ల జీవితాన్ని త్యాగం చేసేస్తావా అమ్మా? అది కాదమ్మా. నా మీద ఉన్న కోపంతో నీ నిండు జీవితాన్ని నాశనం చెయ్యాలని చూస్తారా అరుంధతి వాళ్ళు? రేయ్, పదరా పోలీస్ స్టేషన్కి. ఆగండి బాబు. వీడిని తీసుకెళ్లాల్సింది పోలీస్ స్టేషన్కి కాదు బాబు. నా కూతురి జీవితానికి ఇంత ద్రోహం తలబెట్టినా అరుంధతికి రేఖకి బుద్ధి చెప్పటానికి వాళ్ళింటికి తీసుకెళ్ళాలి. పదండి బాబు. అమ్మా, వాళ్ళకంతా తెలిసిపోయింది. అందుకే పెళ్లి దగ్గరికి వెళ్ళి ఆపేశారు. ఇప్పుడు ఏం చేయాలమ్మా? ముందు వాళ్ళేం చేస్తారో చూద్దాం. ఎందుకమ్మా అంత ఆలోచిస్తున్నారు? వాళ్ళు ఏం చేసినా మనకి ఎలాంటి నష్టం జరగదు. ఇంకా వాళ్ళే కష్టంలోకి కూరుకుపోతారు. అదెలా? కంగారులో మన దగ్గరున్న ట్రంప్ కార్డ్ సంగతి మర్చిపోతున్నావు రేఖ. కంగారు పడుకు రేఖ. వాళ్ళ రియాక్షన్ని బట్టి మనం చేయాల్సింది చేద్దాం. వాళ్ళు పెళ్ళైతే ఆపగలిగారు, అంతకు మించి ఏమి చేయలేరు. ఏదైనా చేయాలంటే డబ్బుండడం కాదు కావాల్సింది, మనసు బలంగా ఉండాలి. మా అమ్మకి నిజం తెలిసాక సైలెంట్గా ఉండదు. ఏదో ఒక టైంలో మీకు చెప్పాల్సింది చెప్పి తీరుతుంది. ఏం చెప్తుంది? నీకు అస్సలు లేదు కదా, అదే చెప్తుంది. అంటే బుద్ధా? అరే, నీ గురించి నీకు బాగా తెలుసే. ఏయ్, నీకెంత ధైర్యం? నా అన్నకి బుద్ధి లేదంటావా? ఇంకా చాలా లేవు. అన్నీ చెప్పానా ఏంటి? ఒక్కదానికే ఫీల్ అయిపోతే ఎలా? హే రేఖ, నువ్వు మన బిజినెస్ ఎంపైర్కి కాబోయే రాణివి. నీకొక స్టేటస్ ఉంది. అది మైండ్లో పెట్టుకొని నువ్వేం చేసినా నీతో సమానమైన వాళ్లతోనే చెయ్యి. బిజినెస్ అయినా యుద్ధమైనా. రోడ్డు మీద వెళ్లే ఏనుగు తన మీద అరిచే వాటన్నిటికీ సమాధానం చెప్తూ వెళ్ళదు. గుర్తుంచుకో.
అమ్మా ఈవిడ గొంతేంటి ఇంత స్ట్రాంగ్గా ఉంది? అయినా డైరెక్ట్గా మన ఇంటికే వచ్చేసిందంటే ఏం గొడవ చేస్తుందో అమ్మా. అరుంధతి అరుంధతి పదండి. అందరినీ తీసుకొని ఇంటి మీదకే గొడవకొచ్చింది. అల్లుడు గారు ఇప్పటికిప్పుడు నా 25 లక్షలు తెచ్చి నాకిచ్చేసి అప్పుడు కదలండి ఇక్కడి నుంచి.